యాక్చువల్లీ ఎగ్ గురించి చాలా మంది చాలా చెప్తూ ఉంటారు. అసలు ఉమెన్‌లో ఎగ్ ప్రొడక్షన్ సిస్టమ్ గురించి డీప్‌గా చెప్పమంటే ఏం చెప్తారు? ఎవ్రీ విమెన్ ఇస్ బోర్న్ విత్ ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. వాటిల్లో హాఫ్ ఆఫ్ ద ఎగ్స్ విల్ గెట్ డిప్లీటెడ్ వన్స్ యూ హిట్ ద ప్యూబర్టీ. ప్యూబర్టీకి వచ్చేపాటికి 4-5 లక్షల ఎగ్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. ఓకే. అండ్ తర్వాతకి ఎవ్రీ మెన్స్ట్రల్ సైకిల్తో 1000 నుంచి 2000 ఎగ్స్ అనేవి తగ్గిపోతూ వస్తూ ఉంటాయి. అండ్ అలా డిప్లీట్ అవుతున్న ఎగ్స్ మీకు ఎవ్రీ పీరియడ్తో తగ్గిపోతూ ఇట్ ఈస్ ఆల్వేస్ డెబిటింగ్. దెర్ ఇస్ నో క్రెడిటింగ్ ఇన్ ద ఎగ్స్. సో ఇట్ విల్ గెట్ డెబిటెడ్ అండ్ రీచెస్ అ వన్ పాయింట్ వేర్ ఇన్ ద డిక్లైన్ హ్యాపెన్స్. ఈ డిక్లైన్ వచ్చినప్పుడు సడన్ క్రాష్ ఉంటుంది. ఆ క్రాష్, ఆ డిక్లైనింగ్ అనేది ఎప్పుడు వస్తే ఏం సిమ్టమ్ వస్తాయి అనేది మనకేం తెలీదు. ఇట్ విల్ జస్ట్ మేనిఫెస్ట్ బై ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ విల్ స్టాప్ టు గెట్ ద పీరియడ్స్ అండ్ థెల్ రీచ్ మెనోపాస్. అండ్ ఇన్ దిస్ జనరేషన్ there are many women where I'm seeing daily ప్రాక్టీస్లో కూడా wherein their biological age ఒక 30 years ఉన్నా సరే వాళ్ళ ovarian aging is close to 40 years ఉంటుంది. ఒక రీజన్ ఉందా అంటే ఉండదు. వాళ్ళ మదర్స్ ఆల్రెడీ పీరియడ్స్ వస్తూ ఉన్నా సరే వీళ్ళకి అట్లా ఉంటుంది. ఓకే. ఇట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ లైక్ దట్. అంటే వాళ్ళు అప్పటికే మొనోపాస్కి వెళ్ళిపోతున్నారా ఎంగేజ్లో? నియర్ టు ఐ వుడ్ సే, నాట్ వెరీ 40 yearsకి వస్తున్నారు. ఇంకో 5 yearsలో మేబీ ప్రాబబ్లీ 30 yearsలో ఉన్న వాళ్ళకు కూడా అట్లా డే ఇన్ అండ్ డే అవుట్ జరుగుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో ప్రాపర్ సిమ్టమ్. ఇప్పుడు మనకి ఏమైనా జ్వరం వచ్చిందనుకోండి, ముళ్ళు నొప్పులు అట్లా ఉంటాయి కదా. బట్ ఈ డిక్లైనింగ్ ఓవేరియన్ రిజర్వ్కి ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ అనేది ఏమి ఉండదు అన్లెస్ అండ్ అంటిల్ యూ టెస్ట్ ఇట్ ఆర్ యూ అప్రోచ్ అస్.